మునుగోడు మాజీ ఎమ్మెల్యే కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో రాజగోపాల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉదయం ముక్కాల్, మధ్యాహ్నం మెండోరా మండలాల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు. నగరంలోని అమల్వాడి, నాందేవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినా మరోసారి నన్ను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. నేడు మధ్యాహ్నం అర్బన్ ఎమ్మెల్యే బిగాల వినాయక్ నగర్ లోని విజయలక్ష్మి గార్డెన్స్ లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. నేడు ఉదయం ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ 9 నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాక్లూర్ మండలం సింగంపల్లి తాండా, దుర్గా నగర్ తాండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆలూరు మండల కేంద్రంలో గల్లీ గల్లీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాల మధ్య సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అంతర్జాతీయంగా కాంతిని సంపాదించి పెట్టిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఎడపల్లి మండలంలో కేంద్రంలోని జరిపిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్, సతీమణి ఆయిషా ఫాతిమా పాల్గొన్నారు. సిరికొండ సొసైటీ మాజీ చైర్మన్ ఎన్ఎం రాజారెడ్డి గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా మిత్రులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు బీజేపీ పార్టీకే ఉన్నాయని ఆయన అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టమని, ఈ అదృష్టాన్ని ఇక్కడి ప్రజలు దూరం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రాత్రికి నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. రేపు ఉదయం 8 నుంచి 11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ ప్యారెడ్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేట సభకు బయలుదేరుతారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలతో సామాన్యులు బేజరవుతున్నారు. లావాదేవీల విషయంలో సామాన్య ప్రజల డబ్బులను తీసుకెళ్లేందుకు జంకుతున్నారు.